అరకపూడి గాంధీ కాంగ్రెస్ సభ్యుడే బీఆర్ఎస్ సభ్యుడే అరకపూడి గాంధీ ఇప్పుడు ఇవాళ గణేష్ నిమజ్జనం అంటుంటే కూడా మళ్ళీ అట్లనే ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా న్యాయమా ఇది? మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అరకపూడి గాంధీ కాంగ్రెస్ సభ్యుడే బీఆర్ఎస్ సభ్యుడే అరకపూడి గాంధీ ఇప్పుడు ఇవాళ గణేష్ నిమజ్జనం అంటుంటే కూడా మళ్ళీ అట్లనే ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా న్యాయమా ఇది? మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అరకపూడి గాంధీ కాంగ్రెస్ సభ్యుడే బీఆర్ఎస్ సభ్యుడే అరకపూడి గాంధీ ఇప్పుడు ఇవాళ గణేష్ నిమజ్జనం అంటుంటే కూడా మళ్ళీ అట్లనే ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా న్యాయమా ఇది? మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని. అరకపూడి గాంధీ కాంగ్రెస్ సభ్యుడే బీఆర్ఎస్ సభ్యుడే అరకపూడి గాంధీ ఇప్పుడు ఇవాళ గణేష్ నిమజ్జనం అంటుంటే కూడా మళ్ళీ అట్లనే ఇద్దరు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఓటుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటుర్రా న్యాయమా ఇది? మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాక చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరని. సంకనాకనిక విలువాలనా రా చూసుకుందామని.